హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే నేను వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ మీద అయితే చేస్తున్నానండి. ఎందుకంటే ఈరోజు వీళ్ళు Q4 రిజల్ట్స్ని అయితే రిలీజ్ చేశారు. అండ్ దాంతోపాటుగా బైబ్యాక్ ఆఫర్ను కూడా వీళ్ళు అనౌన్స్ చేయడం అనేది జరిగిందండి. వీటన్నిటి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని అయితే నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. పర్సనల్గా అయితే నేను ఇన్ఫోసిస్ స్టాక్కి చాలా పెద్ద ఫ్యాన్ అండి. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా కన్స్టెంట్ గ్రోత్ అనేది అన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారండి. నా పోర్ట్ఫోలియోలో మినిమం 50 ఇన్ఫోసిస్ స్టాక్స్ని అయితే నేను మెయింటైన్ చేస్తూ వస్తున్నాను. ఓకే, ఫస్ట్ మనం అయితే బైబ్యాక్ ఆఫర్ గురించి అయితే మాట్లాడుకుందామండి. ఇన్ఫోసిస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అయితే అప్రాక్సిమేట్గా 1400 రూపీస్లో ఉన్నదండి. దీని మీద 25% ప్రీమియంని కలిపి 1750 ప్రైస్లో అయితే వీళ్ళు బైబ్యాక్ అనేది చేస్తామని చెప్తున్నారు. అండ్ ఇలా వీళ్ళు 9200 crores వర్త్ ఈక్విటీ షేర్స్ని అయితే బైబ్యాక్ రూపంగా పర్చేస్ చేస్తామని చెప్తున్నారండి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి, ఈ బైబ్యాక్ ప్రాసెస్ అంతా కూడా వీళ్ళు ఓపెన్ మార్కెట్లోనే చేస్తామని చెప్తున్నారు. అంటే కంపెనీ తాలూకు స్టాక్ బ్రోకర్స్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళైతే ఓపెన్ మార్కెట్ అదే సెకండరీ మార్కెట్లో అయితే దీన్ని బైబ్యాక్ చేస్తారని చెప్తున్నారు. జనరల్గా ఇలాంటి బైబ్యాక్ ఆఫర్స్ అన్నీ కూడా ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి అయితే ఇస్తారు. కాకపోతే మరి వీళ్ళే డైరెక్ట్గా ఓపెన్ మార్కెట్లోకి రావడం ఇది కొంచెం డిసప్పాయింట్మెంటేనండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఇన్ఫోసిస్ కంపెనీ యొక్క Q4 రిజల్ట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి. చూడండి, ఈ స్క్రీన్ మీద చూసినట్లయితే ఇది కాంప్రహెన్సివ్ ఇన్కమ్ ఫర్ 3 months మార్చ్ 2021 వరకు. ఈ కంప్లీట్ రిజల్ట్స్ యొక్క PDF లింక్ని అయితే నేను కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఉంచుతానండి. మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ రెవెన్యూ గ్రోత్ సెక్షన్ కనుక చూసినట్లయితే వీళ్ళు 2 types ఆఫ్ కంపారిజన్స్ అనేవి ఇచ్చారు. ఒకటి సీక్వెన్షియల్ రెవెన్యూ గ్రోత్, ఇంకొకటి ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ గ్రోత్ అండి. ఈ రెండు వాల్యూస్ని మనం కంపేర్ చేస్తేనే ఈ Q4 రిజల్ట్స్ మీద ఒక మంచి అవగాహన అనేది వస్తుంది. ఒకసారి మనం వాల్యూస్ని కనుక చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ గ్రోత్ అనేది 13.1%గా ఉన్నది. అండ్ అలాగే Q4 రెవెన్యూ గ్రోత్ అనేది హార్డ్లీ 1.5%గా ఉన్నదండి. ఈ 1.5% అనేది పెద్ద గ్రోత్ ఏం కాదు. కాకపోతే కోవిడ్ సిచ్యువేషన్లో అట్లీస్ట్ ఇన్ఫోసిస్ వాళ్ళు పాజిటివ్ వాల్యూస్ని అయితే పోస్ట్ చేశారండి. కాకపోతే ఇక్కడ మార్కెట్లో చిన్న సెంటిమెంట్ అనేది రన్ అవుతుంటుందండి. అదేంటంటే ఈ రిజల్ట్స్ అండ్ ఈ రెవెన్యూ గ్రోత్ని బేస్ చేసుకుని స్టాక్ మార్కెట్లో స్టాక్ యొక్క ప్రైస్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. మరి రేపటి రోజు ఇన్ఫోసిస్కి ఏం జరగబోతుందో మనం వెయిట్ చూడాలి. నెక్స్ట్ మనం కాస్ట్ ఆఫ్ సేల్స్ గురించి చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ కాస్ట్ ఆఫ్ సేల్స్ గ్రోత్ అనేది 10.1%గా అయితే ఇంక్రీజ్ అయిందండి. ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ గ్రోత్ అనేది 13.1%లో ఉంటే కాస్ట్ ఆఫ్ సేల్స్ అనేవి 10.1%గా ఉన్నదండి. జనరల్గా ఐటీ కంపెనీకి కాస్ట్ ఆఫ్ సేల్స్ అంటే ఏముంటాయండి, మ్యాక్సిమం ఎంప్లాయీ శాలరీస్, బోనసెస్ ఇలాంటివే ఉంటాయి. Q4లో కాస్ట్ ఆఫ్ సేల్స్ వాల్యూస్ని కనుక గమనించినట్లయితే 2.3%కి పెరగడం అనేది జరిగిందండి. ఇదైతే Q4 రెవెన్యూ గ్రోత్ కన్నా ఎక్కువ పర్సంటేజ్ ఉంది. ఇది కొంత ఇన్ఫోసిస్ స్టాక్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుందండి. కావాలంటే ఒకసారి చూడండి, ఇక్కడ మీరు గ్రాస్ ప్రాఫిట్ వాల్యూస్ని కనుక గమనించినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్లో గ్రాస్ ప్రాఫిట్ యొక్క వాల్యూ అనేది 17.8%కి ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. అదే Q4లో గ్రాస్ ప్రాఫిట్ వాల్యూ అనేది 0 ఉందండి. అంటే ఎటువంటి చేంజ్ అనేది ఇందులో లేదు. ఇలా జరగడానికి గల మెయిన్ రీజన్ Q4 రెవెన్యూ గ్రోత్ కన్నా Q4 కాస్ట్ ఆఫ్ సేల్స్ పర్సంటేజ్ రేట్ అనేది ఎక్కువగా ఉండడమేనండి. ఓకే, ఇప్పుడు మనం ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ యొక్క వాల్యూస్ని అయితే కంపేర్ చేద్దాం. చూడండి, ఇయర్ ఆన్ ఇయర్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి 4.6%కి డౌన్ అవడం అనేది జరిగిందండి. ఇక్కడ బ్రాకెట్స్లో వాల్యూస్ ఉన్నాయంటే దాని మీనింగ్ ఇవి మైనస్ వాల్యూస్ అని. సో ఇలా జరగడం అనేది ఇన్ఫోసిస్కి ఒక ప్లస్ పాయింట్. అండ్ Q4లో ఉన్న ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ని కనుక చూసినట్లయితే 5.7%కి ఇంక్రీజ్ అవ్వడం జరిగిందండి. ఇదైతే నెగిటివ్ పాయింట్. సో నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ అండి. ఈ వాల్యూస్ని కనుక చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ అనేది 30.7% ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అండ్ అలాగే Q4లో అయితే ఈ గ్రోత్ రేట్ అనేది నెగిటివ్ వాల్యూస్ని చూపిస్తున్నదండి. 2.3% డౌన్ అవ్వడం అనేది జరిగింది. సో ఇంక మనం ఫైనల్గా నెట్ ప్రాఫిట్ వాల్యూస్ని కనుక చూసినట్లయితే మార్చ్ 31, 2020 నాటికి ఈ నెట్ ప్రాఫిట్ అనేది 4,321 crores నుండి మార్చ్ 31, 2021 వచ్చినప్పటికి 5,076 crores ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగిందండి. అదే ఇంకా పర్సంటేజెస్ని చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అయితే 17.5% అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అండ్ Q4లోని ఈ గ్రోత్ రేట్ అనేది నెగిటివ్ వాల్యూ చూపిస్తున్నది. 2.3%కి డౌన్ అవ్వడం అనేది జరిగింది.
ఫైనల్గా ఈ ఓవరాల్ అనాలిసిస్ ద్వారా వచ్చిన కన్క్లూజన్ ఏంటంటే ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్స్ అనేవి కొంత సాటిస్ఫాక్టరీగానే ఉన్నాయి, కానీ Q4 యొక్క గ్రోత్ రిజల్ట్స్ అనేవి మాత్రం మ్యాక్సిమం నెగిటివ్ వాల్యూస్నే చూపిస్తున్నాయండి. దీని ఇంపాక్ట్ అనేది ఇన్ఫోసిస్ స్టాక్ మీద ఎంతవరకు చూపిస్తుంది అనేది రానున్న కాలంలో మనం చూడాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ముఖ్యంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ని డైలీ నోటిఫికేషన్స్ రూపంలో పొందడం కోసం ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ శరణ్ కుమార్.